నమస్తే పీపుల్, వెల్కమ్ టు ప్రసన్న అండ్ వ్లాగ్స్. సో డైలీ కర్రీస్ చేసి బోర్ కొడుతుందిరా బాబు అని అనుకుంటున్నారా? అండ్ మీకు కర్రీస్ చేయడానికి టైం సరిపోవట్లేదా? అండ్ మీరు ఎప్పుడైనా ఎగ్ పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోతే నా రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఎగ్ని బాయిల్ చేసుకొని అలా స్లైస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ ఇంట్లో తయారు చేసిన మిక్సింగ్ మసాలా పౌడర్, కొంచెం మెంతిపిండి అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 పీసెస్ లెమన్ వాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోండి. మంచి మిక్స్ ఇచ్చిన తర్వాత మనం స్లైస్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ఏదైతే ఉందో అది దాంట్లో వేసి ఆ ఎగ్కి మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా మంచి మిక్స్ చేసుకోండి. అంతే. నెక్స్ట్ మనం తాలింపు వేసేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ని దీంట్లో వేసేసుకుంటే అంతే. ఈజీ అంటే ఈజీ రెసిపీ అండి. గంటలు బిర్యానీలు చేసే బదులు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు లైఫ్లో మర్చిపోరు. అంతే. ఇంకా మంచిగా ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసేసుకొని ఒక్క మిక్స్ ఇచ్చేయండి. అండ్ ఆ ఇంగ్రీడియంట్ని, బాయిల్డ్ ఎగ్ మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్ని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే, సింపుల్. వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది. సో నేను ఆ రోజు అయితే బగారా రైస్ చేశాను. బగారా రైస్ విత్ ఎగ్ పచ్చడి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నాకు భరత్కి చాలా బాగా నచ్చింది. ఇంత ఈజీ రెసిపీ చెప్పినందుకు లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.